ఒకవైపు ప్రభుత్వ భూముల నుంచి ప్రజలకు వచ్చే ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తుల నుంచి డబ్బులు దండుకోవడం వాటిని తాకట్టు పెట్టడం కావచ్చు అమ్మకానికి పెట్టడం కావచ్చు వేలం వేయడం కావచ్చు ఇటువంటి చర్యలకు పాల్పడడం ఇంకొక వైపు చూసుకుంటే ఏదో విధంగా ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం అంటే ఇప్పటివరకు అంటే ఒక అవగాహన లేదు లేకపోతే అనుభవం లేదు ఈ ప్రభుత్వానికి అని భావించిన పరిస్థితి ఉంది కానీ అది వాస్తవం కాదు ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఇదంతా ఒక ప్లాన్డ్ గా వెళ్తుంది వ్యవస్థీకృతంగా ఇటువంటి కుట్రలకు దోపిడీలకు పాల్పడుతుంది కాంగ్రెస్ అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సాధేటువంటి కామధేనుగా తెలంగాణ రాష్ట్రం మారిపోయిందనడము ఇప్పుడు రాజకీయ విమర్శకులు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు సమకూర్చడంలో భాగమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. చాలా సీనియర్ జర్నలిస్టులు రాస్తున్నారు, ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక ఆర్థిక వనరు ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఇక్కడ నుంచి మాత్రమే ఆర్థిక వనరులు వెళ్తున్నాయనేటువంటిది బహిరంగంగా బాహాటంగా వస్తున్నటువంటి విమర్శలు. దీనికి ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక పక్క అప్పులు చేస్తూ ఉన్నారు, 15 నెలల కాలంలో దాదాపు 1,00,000 కోట్ల పైన అప్పులు చేసినట్టుగా కూడా రికార్డు చెప్తా ఉన్నాయి మనకు. దాంతోపాటు భూములను అప్పనంగా తెగనమ్ముతా ఉన్నారు. దాంతోపాటు ప్రజల మీద భారం మోపేటువంటి కొత్త రకాలైనటువంటి ఆలోచనలు చేసి ప్రజలను కోలుకోలేకుండా ఆర్థికంగా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూనే 25% కూడా ఏ పథకాన్ని లాంచ్ చేయకుండానే మళ్ళీ జనం జేబులో నుంచి 75% పైగా లాక్కునేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇదంతా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూలేలాగా చేసేటువంటి కుట్రగా కనపడతా ఉంది తప్ప రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి పరిస్థితులు ఎక్కడ లేవు. ఒక పక్క నీళ్లు లేక రైతులు ఏడుస్తూ ఉన్నారు, మరోపక్క ఫ్లక్చుయేషన్స్తో కరెంట్ వస్తుంది, అన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రొడక్టివిటీ ఏదైతే ఆదాయ వనరుగా సమకూర్చేటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా దెబ్బ కొట్టి ఆ వ్యవస్థలన్నింటినీ కూడా చంపేసిన తర్వాత ఇంకా ఆదాయం ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందనేది ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించారు, ఎన్నో హామీలు ఇచ్చారు. పుట్టిన దగ్గర నుంచి చనిపోయే మనిషి వరకు రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకున్న తర్వాత అధికారం చేపట్టారు. కానీ ఒక్క హామీని కూడా సక్సెస్ఫుల్గా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నాం అనేటువంటి పేరుతో ఇచ్చినటువంటి యాడ్ల కంటే కూడా కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చి లక్షల రూపాయలు కూడా పనిచేయనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఇవాళ బయట ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ అంటే ప్రజలను ఏ రకంగా దోచుకోవాలి అనేటువంటి అంశం మీద దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది. ఇంత అప్పు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అప్పుకో లేకపోతే చేసినటువంటి వ్యవస్థలకో ఒక కార్యరూపం కనపడుతూ ఉంది. కాళేశ్వరం నుంచి మొదలు పెడితే సీతారామ వరకు, భక్తరామదాస్ నుంచి మొదలు పెడితే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ వరకు, కలెక్టరేట్లు కావచ్చు, అట్లాగే తీసుకొచ్చినటువంటి రకరకాల వ్యవస్థలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, మెడికల్ కాలేజీల నిర్మాణం కావచ్చు. కానీ మరి 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అప్పుల నుంచి సాధించినటువంటి ప్రగతి ఏంటి? భూములు అమ్మి సంపాదించినటువంటి డబ్బుల ద్వారా సాధించినటువంటి ప్రగతి ఏంటి? కట్టినటువంటి ప్రాజెక్టులు ఎన్ని? తీసుకొచ్చినటువంటి పథకాలు ఎన్ని? అందులో ప్రజలకు చేరినటువంటి డబ్బు ఎంత? వృధాగా పోయింది ఎంత? ఇది యాడ్స్ రూపంలో చేస్తున్నారు, దాని తర్వాత దాన్ని కమిషన్ల రూపంలో దండుకుంటున్నారు అనేటువంటి విమర్శలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలను నిర్వహించేటువంటి సత్తా లేదు అనేటువంటిది ఇవాళ ప్రకారం ఆ వివరాలన్నీ అంటే నిజంగా చాలా పెద్ద ఎత్తున అది బాధ్యతాయుతంగా వ్యవహరించే పని, పెద్ద స్థాయిలో బాధ్యత తీసుకొని పూర్తి స్థాయిలో రెస్పాన్సిబుల్ గా ఉండి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అవన్నీ పక్కన పెడితే కనీసం మినిమం వాళ్ళు ఏదైతే ఆ పథకాలు ఇస్తామని చెప్పినరో, ఏదైతే పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచినరో వాటికి సంబంధించి మినిమం లెక్కలు కూడా చెప్పని పరిస్థితి, మినిమం కూడా ప్రజలకు కనీసం ఏమీ చేయని పరిస్థితి కనిపిస్తుంది. మొన్న ఆర్థిక సంవత్సరంలో పెట్టినటువంటి బడ్జెట్ తాలూకా ఫలాలే ఇంతవరకు ప్రజలకు చేరలేదు. సామాన్యమైన ప్రజలు, సామాన్యమైనటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బడ్జెట్లో పెట్టినటువంటి నిధులు ఎటుపోయినాయి, ఈ నిధులు ఇంతవరకు ఎందుకు వీటి పథకాలకు వర్తింప చేయలేదు అని సాధారణమైన ప్రజలు మాట్లాడుతున్నారు. ఇదే ఆర్థిక మంత్రి, ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి నాడు ప్రతిపక్ష సిఎల్పి లీడర్గా ఉండి అనేక టీవీ ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రకటనలు ఇస్తూ ఆయన ఒక మాట చెప్పారు. మాకు ఆర్థిక పరమైన అంశాల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలో మా దగ్గర
ప్లాన్స్ ఉన్నాయి, మేము నడుపుతాము, ఇంతకంటే గొప్పగా ఇస్తాము, 2000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేస్తాము, అట్లాగే కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తాము, అన్ని రకాలైనటువంటి పథకాలను లాంచ్ చేస్తాము, 10 లక్షలు ఉన్నటువంటి దళిత బంధువులు 12 లక్షలు చేస్తాము, మాకు ఆర్థిక పరమైన అంశాల్లో అపారమైన అనుభవం ఉంది, ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు అంటూ అనేక రకాలైనటువంటి హామీలు గప్పాలు కొట్టి రకరకాల ప్రకటనలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ఓట్లు దండుకున్నారు. ఇవాళ అదే ఆర్థిక మంత్రి, ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్న వ్యక్తి వాళ్ళ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆర్థికంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనే అంశాన్ని ఆయనకు అవగతం ఉందో లేదో, అది అధికారులకు అవగతం అవుతుందో లేదో, కానీ ప్రజలకు మాత్రం స్పష్టమైన ఒక అవగాహన వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం చెప్పడం మాత్రమే చేస్తుంది తప్ప ఆర్థికంగా ప్రజలకు ఏ రకమైనటువంటి చేయూత రావట్లేదు అని చెప్తా ఉన్నారు. రైతులను 4 రకాలుగా ఇప్పటివరకు మోసం చేశారు. ఆ మోసం చేసినటువంటి ఫలితాలన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి. లెక్కలే చెప్తున్నాయి, లెక్కలను కూడా అందుబాటులో లేకుండా చేస్తున్నారు. లీడ్ బ్యాంకుల దగ్గర కూడా ఉన్న లెక్కలను బయటపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎంతమందికి రుణమాఫీ చేశారు కేసీఆర్ హయాంలో అంటే ఒక్క క్షణంలో ఒక బటన్ కొడితే ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్ల రూపాయలు చేశారో ఇప్పటికీ డేటా అవైలబిలిటీ ఉంది. కానీ గత 15 నెలలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, లాంచ్ చేసినటువంటి పథకాలు కావచ్చు, ఇచ్చినటువంటి మాఫీలు కావచ్చు, చేసినటువంటి రైతులకు ఇచ్చినటువంటి అంశాలు కావచ్చు, దేనికి ఒక నిబద్ధతతో కూడినటువంటి నివేదిక లేదు, లెక్క లేదు, ఒక పత్రం లేదు. అడిగి నోర్లు పోతున్నాయి తప్ప ఏ పథకానికి సంబంధించినటువంటి డేటా కూడా ఈ ప్రభుత్వం బయటపెట్టే దాఖలాలు లేవు. ఎదురుదాడి చేయటము, తిట్టటము తప్ప వేరే ఒక పద్ధతిలో ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దలు ప్రవర్తిస్తున్నారు తప్ప ఖచ్చితమైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఈ ప్రభుత్వంలో మిస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఒక నిబద్ధతతో వ్యవహరించకపోతే, ఆర్థిక వనరుల సమీకరణ కనుక సరిగా చేయకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుంటుపడడంతో పాటు పాలన గాడి తప్పుతుంది. ఎందుకంటే డబ్బులుంటేనే ఏ ఇల్లైనా నడుస్తుంది. ఆ ఆర్థికమైనటువంటి అంశాల్లో ఈ ప్రభుత్వం గాడి తప్పినట్టు కనపడుతుంది. భూములు అమ్మటం ఒకటే ఒక మార్గం అన్నట్టుగా, లేదంటే ఎల్ఆర్ఎస్ లాంటి పథకాలను తీసుకొచ్చి ప్రజల జేబుల్లో చేతులు పెట్టి నేరుగా డబ్బులను కాజేసేటువంటి పరిస్థితులు తప్ప ఒక తెలివైనటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పాలి. అందుకే ఈ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అనేక రకమైనటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క కరువు తాండవిస్తుంది తెలంగాణలో. గత 10 ఏళ్లలో ఎప్పుడూ చూడనటువంటి కరువు తాండవిస్తోంది. ఆ కరువు నివారణకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. ఎందుకంటే కరువు నివారిస్తేనే రైతుల జేబులో 4 రూపాయలు వస్తాయి, అక్కడి నుంచే వ్యవస్థకు ఆర్థికమైనటువంటి అంశాలు పంపింగ్ జరుగుతాయి. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కుంటుపడిపోయేటువంటి ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆలోచన చేయటం లేదు. రియల్ ఎస్టేట్ రంగాన్ని మనం ముందు చెప్పుకున్నాం, రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో పడుకోబెట్టారు. ఐటీ సెక్టర్ను విస్తరించాల్సినటువంటి ఐటీ సెక్టర్ను ఒక పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వ్యవస్థలు వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితులలో ఐటీ రంగాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి ఒక ఎజెండా లేదు. ఇప్పటివరకు ఐటీ పాలసీని ప్రకటించినటువంటి పాపాన పోలేదు. అంటే ఇవన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు, రాష్ట్రానికి ఆర్థికంగా సమకూర్చేటువంటి అంశాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎంతసేపు ఢిల్లీ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఎదురుదాడి, ప్రతిపక్షాన్ని ఓడిపోయి 15 నెలలుగా ఉన్నటువంటి ప్రతిపక్షం మీద ఇంకా ఎదురుదాడి చేస్తూ తిడుతూ పబ్బం గడుపుకుంటాం అనేటువంటి ధోరణిలోనే ఈ ప్రభుత్వం కనపడుతుంది తప్ప ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునేటువంటి మనిషి కనపట్లేడు. ఓ మంత్రి దీనికి సంబంధించినటువంటి ఎక్సైజ్ చేసినటువంటి పాపాన పోవట్లేదు స్వేచ్ఛ. అందుకే ఈ రకమైనటువంటి ఫలితాలు, ఈ రకమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి.